ఈరోజు కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, పసుపు అన్నీ పక్కకు పెట్టుకోవాలి. కారం, ఉప్పు, నూనె పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఫస్ట్ గిన్నె కాగినాక కొంచెం నూనె, పచ్చిమిర్చి వేసి పోపు వేసుకోవాలి. పోపు గింజలు అవన్నీ వేసుకోవాలి అండి. వేసుకున్న తర్వాత కరివేపాకు వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అట్లనే వేగనించాలి. వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆయిల్లో బాగా ఆనియన్స్ ఒక బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేయాలి. మటన్ ముక్కలు తీసుకోవాలి. తీసి పక్కకు పెట్టుకున్నాము. అవన్నీ అందులో వేసుకోవాలి. మటన్ ముక్కలన్నీ బౌల్లో వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అట్లా కాసేపు కలిపి నీట్గా అంతా మిక్స్ అయ్యేటట్టు కలిపిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 kg ఆఫ్ మటన్కి మేము 2 స్పూన్స్ కారం వేస్తున్నామండి. ముందే మనం ఆనియన్స్ వేసేటప్పుడే ఉప్పు వేసుకున్నాము. తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు 10 నిమిషాలు అయిన తర్వాత వాటర్ ఎసరు పోసుకోవాలి. ఎసరు పోసుకున్న కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత మంచిగా ముక్క ఉడికినట్టు మీకు తెలిస్తే లవంగాల పొడి వేయాలి. వేసిన తర్వాత మంచిగా కొబ్బరి పొడి వేసుకోవాలి కొంచెం టేస్ట్ కోసం. దాని తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాయి. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత కట్టెల పొయ్యి మీద కర్రీ చేయడం. సో ముక్క మాత్రం సూపర్.